హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం కలంగుడికి అయితే పోతున్నాం. సో కలంగుడ్ బాగా ఇప్పుడే పెంజన్ నుంచి కలంగుడికి అయితే చేరినాం. సో పెంజన్ నుంచి నాకు ఇక్కడ అరౌండ్ 40 మినిట్స్ అయితే పడింది. సో స్ట్రెచ్ 14 కిలోమీటర్స్ మాత్రమే. సో ఎందుకు లేట్, చాలా ట్రాఫిక్ అయితే ఉన్నది. సో ఇక్కడ స్టాల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ బీచ్ వేర్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, సీ షెల్స్, కాజు, రెస్టారెంట్స్, కేవ్, బార్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఏదైనా గుర్తుగా మీరైతే గోవాకి మళ్ళీ తీసుకువెళ్ళొచ్చు. సో ఒక మెమరీగా. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గోవా టీషర్ట్స్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ గోవా టీషర్ట్స్ స్టార్ట్ అయ్యేది 120 నుంచి 150 రేట్స్ ఇక్కడ. సో ఇక్కడ అయితే చాలా మంది అయితే ఐ లవ్ గోవా టీషర్ట్స్ అయితే చాలా మంది వేసుకుంటారు. సో ఇప్పుడు బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. బీచ్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉండిపోతుంది. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో కళ్ళంగుడిలో అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈవినింగ్ అలా క్రౌడ్ వస్తుందని. సో ఇక్కడైతే సన్సెట్ అయితే బాగా బ్రైట్గా అయితే ఉంటుంది. సో కలంగుడ్ ఎందుకంటే ఇంత ఫేమస్ అంటే ఎక్కువ అయితే ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బీచ్ ఇన్ నార్త్ గోవాలో, ఇంకా యాజ్ వెల్ యాజ్ బాగా కూడా. సో బాగాలో స్టార్ట్ అయితే కళ్ళంగుడిలో అయితే ఎండ్ అవుతుంది. జస్ట్ ఒక 500 to 600 మీటర్స్. సో నడుచుకొని కూడా వెళ్ళి రావచ్చు. సో ఇప్పుడైతే నేను బాగాకి నడుచుకుంటూ వెళ్తున్నా. సో మీకు చూపిస్తా అటు సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుందో. సో ఫైనల్ అయితే చేరిన. సో ఇక్కడైతే చాలా క్రౌడెడ్గా ఉంది. ఇంకా బోట్స్ అయితే బాగా, బీచ్ అయితే బోర్డ్ కూడా ఉంది. ఎక్కువ క్రౌడెడ్గా ఉంది ఈ సైడ్ కూడా. సో ఇక్కడైతే అన్ని షేక్స్ అయితే ఉండే. షేక్స్ టైమింగ్ వచ్చి 4 o'clock నుంచి రాత్రి 10 వరకు. సో ఇక్కడ ఆఫ్టర్ 10 అయితే మ్యూజిక్ అయితే అలౌడ్ లేదు. స్ట్రిక్ట్లీ వార్నింగ్ బై పోలీస్ ఇక్కడ బాగా సైడ్లో. ఇక్కడ చాలా షేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు రిలాక్స్గా సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఐ లవ్ గోవా చాలా మంది అయితే ఆడ బోర్డు ఫొటోస్ అయితే దిగుతాం. సో నేను కూడా పోయి ఒక ఫోటో అయితే దిగిన. సో ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చి ఇంకా అన్ని స్పోర్ట్స్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్టెడ్ కానీ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడైతే అన్ని ఆల్ యాక్టివిటీస్ అయితే ఉంది. ఈ యాక్టివిటీస్ వచ్చి 1500 to 2500 దాకా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏమైనా క్వైరీ కావాలంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో చాలా క్రౌడ్ అయితే ఉంది. ఓ అమ్మ, ఎవరా మీరంతా. సో ఇప్పుడైతే కలంగుడికి అయితే పోతున్నా బాగా నుంచి. సో మీకైతే ఇప్పుడు టీటోస్ లేన్ అయితే చూపిస్తా. సో ఇక్కడ నుంచి వాక్ చేసి మినిమం. సో ఈవినింగ్ క్రౌడ్ అయితే ఇలా ఉండిపోతుంది కలంగుడ్లో. సో ఆల్మోస్ట్ చాలా మంది అయితే వచ్చిండ్రు. ఇవాళ మండే ఇన్ని మంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇప్పుడైతే నేను టిటోస్ లేన్ పోతుండా. బాగా అయితే చాలా ఫేమస్ టిటోస్ లేన్ అయితే మీకైతే చూపిస్తే టిటోస్ లేన్ ఎట్లా ఉండిపోతుందో. సో టిటోస్ లేన్ వచ్చి ఒక జస్ట్ 600 meters దూరంలోనే ఉంది. సో ఈవినింగ్ అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇది మొత్తం టిటోస్ లేను. రైట్ టిల్ అప్ టిల్ బంబూస్ క్లబ్ దాకా. సో టిటోస్ లేన్ వచ్చి చాలా ఫేమస్ నార్త్ గోవాలో.
సో వీళ్ళ టైమింగ్ వచ్చేసి నైట్ 11కి అయితే స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ 3 to 4 కల్లా అయిపోతుంది. సో కపుల్స్ అంటే వచ్చి 2500, ఇంకా స్టైక్ అంటే వచ్చి 3500. సో ఆన్ వీకెండ్స్లో వచ్చి ప్రైజెస్ అయితే చేంజెస్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడైతే నేను టిటోస్ లేన్ బయటనే ఉండా. సో నా ఫ్రంట్లో అయితే ఉంది, అదైతే టిటోస్ క్లబ్. సో ఇలా అయితే ఉండిపోతుంది. సో అక్కడి నుంచి అటు కిందికి అయితే స్ట్రేట్ అటు వెళితే బాంబూస్ క్లబ్ అని అయితే దొరుకుతుంది. సో లెఫ్ట్ సైడ్లో. సో ఇది కూడా చాలా ఫేమస్ బాంబూస్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. సో ఇంటికైతే వెళ్తున్నా ఇప్పుడు. సో ఈ ఛానల్గా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.